కనపడలేదు మీరు ఇందులో ఓన్లీ లేడీస్ ప్రోగ్రామ్ మహిళా మొన్న ఇది వచ్చి వీడియో తాలూకు ఇది పెన్ డ్రైవ్ వాళ్ళకి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ వీడియో ఆడియో మాట్లాడింది మిగతా గ్రూపులు జీవోలు అన్నీ పెట్టున్నాం. ఏం చేయ ఏం మాలి ఇదే డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు ఎవరైతే పాపం అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అవకతవకల నిర్ణయాల వల్ల విధానాల వల్ల ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా గళమెత్తి ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలను సంధించడం జరిగింది. వాటి గురించి సమాధానం చెప్పకుండా వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేయడం, దానితో పాటు డైవర్షన్ పాలిటిక్స్కు పూనుకోవడం అనేటువంటిది ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు డిఎస్సి పరీక్షకు హాజరైన తర్వాత జరిగినటువంటి సంఘటనల పట్ల కలత చెందుతూ ఉంటే దానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ప్రశ్నిస్తూ ఉంటే అటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు స్పందించడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, దాని మీద విచారణ చేపట్టరు. కాబట్టి మీ ఉద్దేశం ఎలా ఉంది అంటే ప్రతిపక్షాలు 4 రోజులు గొడవలు చేస్తాయి, గందరగోళం చేస్తాయి, ప్రశ్నిస్తాయి, నిరసనలు తెలియజేస్తాయి, వెళ్ళిపోతారనేటువంటి ధోరణితో ఉండారు తప్ప మీరు ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే అనేక సందర్భాలలో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్పాం. ఈరోజు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కింద పనిచేసేటువంటి వ్యక్తికి మీరు బాధ్యతలు అప్పచెప్పారో, ఏ వ్యక్తి అయితే పరీక్షలో కూర్చున్నాడో ఆ వ్యక్తి నవీన్ అనేటువంటి వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారం ఉంది. ఈ వ్యక్తికి పేపర్ లీక్ కాకపోతే మీరు బాధ్యతలు అప్పచెప్పినటువంటి అవుట్ సోర్సింగ్ వ్యక్తికి ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్తే ఆ వ్యక్తికి 1వ ర్యాంక్ సంపాదిస్తే ఆ 1వ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆయన ఏదో ఒక విధంగా వెరిఫికేషన్కి హాజరు కాలేదు అని చెప్పి అధికారులు చెప్పి దాన్ని ఏదో ఒక విధంగా మసిబూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసాం. జిల్లా కలెక్టర్ గారు లేరు. అందుకే జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చి మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు ఏదైతే లిస్టు మొదట్లో మీరు సెలెక్ట్ చేశారో దీని ప్రకారం మీరు ఎందుకు తీసుకోలేకపోయారు, మీరు 2వ ర్యాంకులో తొలగించినటువంటి జాబితాలు, మొదటి ర్యాంకులో ఉన్నటువంటివి, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో జీవో నెంబర్ 447 నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అర్హతను ఎత్తివేయడం, అంటే మీరు ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా మీ ఇష్ట ప్రకారం కాల్ రాశారనేటువంటి దానికి ఈరోజు దానికి ఉన్నటువంటి 2% ఉన్నటువంటి దాన్ని 3%కి మార్చారు జీవోలో, స్పోర్ట్స్ కోటాలో. అదేవిధంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో, ఏపీ స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్, దాని ప్రకారం ఈరోజు అసలు మీరు పరీక్షలో కూర్చోవలసినటువంటి పనే లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ రాశారు క్లియర్గా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటిది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996ని అమెండ్ చేస్తూ ఇచ్చినటువంటిది. ఆ తర్వాత మరలా మీరు జీవోఎంఎస్ నెంబర్ 56 ఇచ్చి గతంలో మేము చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి ఎవడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చోవాలని ఇచ్చినటువంటి జీవో. దీంట్లో మీరేం చెప్తున్నారు, necessary amendments have been issued by reference third read above and the state subordinate service rules 1906 issued GOMS number 436 general administration department dated 15th October 1996 as subsequently amended from time to time అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఈరోజు మరలా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చోవాలి అని చెప్పి ఇచ్చినటువంటి జీవో. అంటే పిల్లలతో నిరుద్యోగులతో ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆటలాడుకున్నది. దానికి సంబంధించి మేము అడుగుతా ఉంటే
అయ్యా మీరు జీవోఎంఎస్ నెంబర్ గతంలో ఉన్నటువంటి 74 జీవో ఏదైతే ఉందో 2012లో ఉన్నటువంటిది 2% స్పోర్ట్స్ కోటా ఉంది. 26 క్రీడలు ఉన్నాయి, 29 క్రీడలు. మీరు దానికి సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 47 తీసుకొచ్చి దాని మీద ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూర్చోవలసినటువంటి అవసరం లేదని చెప్పి జీవోఎంఎస్ నెంబర్ 4 తీసుకొచ్చి మామూలుగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ 29ని 65కి పెంచి 2% 3% పెంచి లేనిపోయిన ఆటలన్నీ తీసుకొస్తే అసలు క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడు, ఏమాత్రం చదువు సంఖ్య లేనటువంటి వాడు రేపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు కూర్చోవలసినటువంటి అవసరమే లేదన్నారు. ఇచ్చేసి ఈరోజు వాటిలో అయిపోయిన తర్వాత మరలా మీరు దాన్ని రద్దు చేశారంటే ఆ జీవోని కేవలం నిరుద్యోగులతో మీరు ఆడుకోవడానికి మీ ఇష్ట ప్రకారం జీవోలు విడుదల చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద మేము అడిగినటువంటి ఒక్కదానికి కూడా నీట్ పేపర్కి సంబంధించి లీకేజీ మాట వాస్తవమా కాదు, ఈరోజు ఉన్నటువంటి ఈ పేపర్కి సంబంధించి డిఎస్సి పేపర్ లీక్ అయిన మాట వాస్తవమా కాదా, అవుట్సోర్సింగ్ ఉద్యోగి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్పారు, ఆ వ్యక్తి కూర్చుంటే నెంబర్ 1st ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం పేపర్ లీక్ అయినట్టు కాదా. ఆడియో టేపులో ఈరోజు కలెక్టరేట్లో కూడా ఇచ్చాం డిఆర్ఓ గారికి. ఆడియో టేపులో స్పష్టంగా 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందని మాట్లాడారు. దాంట్లో బేరసారాలు జరిగిన మాట వాస్తవం కాదా. 400 పోస్టులు ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారంటే అమ్మేశారు, అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి దాని మీద మీకు నిజంగా మీరు పొరపాటు చేయలేదని మీరు అనుకుంటే, మేము ఎక్కడ పొరపాటు చేసినటువంటి పరిస్థితి లేదు అనుకుంటే సిబిఐ విచారణకి ఇవ్వండి. ఎందుకు మీరు సిబిఐ విచారణ అంటే దాని మీద మేనమేషాలు లెక్క పెడతారు. లోకేష్ మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ చర్చకి రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ చర్చకి రావడానికి. కాబట్టి నీ స్థాయికి తగ్గటువంటి వాళ్ళు నేను అనేక సందర్భాలు ఇసిరా, నీకు ఎవ్వరు పడలే. నీ స్థాయికి నెల్లూరులో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి చాలా ఎక్కువ. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఒప్పించాం. ఆయన కూడా బాధపడ్డాడు పాపం, నేనేందయ్యా వెళ్ళి లోకేష్తో మాట్లాడదంటే మేమేదో బతిమాలి ఒప్పించాం. లేదులే ఆయన ఏదో విద్యాశాఖ మంత్రి కదా, ఎట్టాటోడైనా కూడా నువ్వు ఒప్పుకోని చెప్తే ఆయన ఏదో ఒప్పుకున్నాడు, సిద్ధపడ్డాడు, సిద్ధంగా ఉన్నాడు. మేము ప్రకటిస్తున్నాం, నీకు ఛాలెంజ్ విసురుతున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే లోకేష్కి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రశేఖర్ రెడ్డి వస్తాడు, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్సీ, నువ్వు తేదీ వేదిక ఖరారు చేయి, ఆ రోజు డిబేట్ పెడదాం ప్రజల మధ్యంలో, మీడియా సమక్షంలో. నువ్వు వాటికి సమాధానం చెప్పగలిగితే నువ్వు విద్యాశాఖ మంత్రిగా కొనసాగడానికి అర్హులు అవుతావు తప్ప, ఆ విధంగా కాకుండా నువ్వు ఈరోజు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళు రండి వీళ్ళు రండి, నయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిలవాల నువ్వు నాతో పాటు రమ్మని చెప్పాను నేను. కాబట్టి నువ్వు ఇష్ట ప్రకారం వాళ్ళకి ఛాలెంజ్లు విసిరేది కాకుండా నీకున్నటువంటి బాధ్యతను మీరు విస్మరించారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విభాగాలకు ఆ విభాగాలు ఉండాల్సినటువంటిది మొత్తం క్రోడీకరించి ఒకే విభాగం కింద మార్చారు. ఇదంతా ఒక తంతు ప్రకారం నడిచింది. మీ అవినీతి అక్రమాలకు ఈరోజు పాపం నిరుద్యోగులు బలైపోయారు. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం విప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. చివరికి మీరు ఇచ్చినటువంటివి ఎంత దౌర్భాగ్యం అంటే, క్రీడలో పాల్గొననటువంటి వాడు, అసలు విద్య మీద ఏమాత్రం పట్టు లేనటువంటి వాడు ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారు. పాపం క్రీడల్లో రాణించి బంగారు పథకాలు సాధించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆ బంగారు పథకాలు సాధించి పాపం బాధపడ్డాడు. అటువంటి వ్యక్తికి మాత్రం అవకాశం లే. వాళ్ళు సెకండ్ ప్రియారిటీ. ఆటల్లో కష్టపడినటువంటి వాడు కానీ, విద్యలో ప్రతిభ కనపరిచినటువంటి వాడు కానీ సెకండ్ ప్రియారిటీ. ఏమీ లేనటువంటి వాడు, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చినటువంటి వాడు ఈ తెలుగు దొంగల పార్టీలో వాడికి ఫస్ట్ ప్రియారిటీ. కాబట్టి ఈ విధానం ఉంది కాబట్టే దాని మీద ఇప్పటికైనా లోకేష్ అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటాయని మేము అనుకోవడం లే. నీకు నైతిక విలువలు లేనటువంటి కుటుంబం నారావారి కుటుంబం, నీకు కానీ మీ నాయన చంద్రబాబు నాయుడు గారికి కానీ. అయితే మేము చెప్పేది ఏంటంటే, మీకు నైతిక విలువలు లేకపోయినా పక్కన నీట్ పేపర్ లీక్ అయింది అని అంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఆయన నైతిక విలువలు కొనసాగించినట్టుగా అందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అదే విధానాన్ని మీరు కొనసాగిస్తూ, ఒకవేళ మీకు విలువ లేకపోయినా వాళ్ళని చూసైనా నేర్చుకొని ఆ పదవికి రాజీనామా చేయండి అని చెప్తే ఆ పదవికి రాజీనామా చేసి నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర సంస్థ అనేటువంటి సిబిఐ చేత దర్యాప్తు చేయించండి అంటే దానికి మీరు ఇష్టపడటం లేదు అని అంటేనే ఇక్కడ అవకతవకలు జరిగాయనేటువంటిది స్పష్టమైపోతుంది. అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అధికారి వచ్చి ఏం చెప్తున్నాడు, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం మేము రిక్రూట్మెంట్ చేసామన్నాడు. మేమనేది ఏంది, మీరు ఒక ఆటల పోటీల్లో అనవసరమైనటువంటి ఎందుకు పెట్టారు, ఏదన్నా బ్రిడ్జ్ గేమ్ గురించి మాట్లాడితే ప్యాకాట్కి బ్రిడ్జ్ గేమ్కి తేడా తెలుసా అన్నాడు ముఖ్యమంత్రి గారు. మాకు తెలియదు బ్రిడ్జ్ గేమ్ దేంట్లో ఆడతారో చెప్పవా, బంగారు కాసులతో ఆడతారా, పేక ముక్కలతో ఆడతారా? పేకాట అంటే ఏంది, పేక ముక్కలతో ఆడే పేకాట, దానికి ఏంది పెద్ద డెఫినేషన్ కావాలా, దానికి సంబంధించినటువంటి దాంట్లో అలివిగా అనేటువంటి డెఫినేషన్. కాబట్టి మీరు చెప్పినటువంటి గేమ్లు ఇద్దరు పట్టుకొని ఏదన్నా పాప ముసలోళ్ళు ఎవరన్నా మామూలుగా ఉండేటువంటి వాళ్ళు ఏదన్నా ఆట విడుపు కోసం ఆడతారు, ఇది టగ్ ఆఫ్ వారు.
మొన్న ఎమ్మెల్యేలు కూడా లాగారు. వీళ్ళు లాగితే వాళ్ళు కూడా దాంట్లో టగా ఫార్లు ఉన్న బలం ఉండేటువంటి లాగేస్తే వాడికి ప్రైజ్ ఏముంది దానికి? అది పెద్ద అసోసియేషనా? బాల్ బ్యాడ్మింటన్ ఎప్పుడో పాపం మర్చిపోయారు. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్ ఉంది. ఆ బాల్ బ్యాడ్మింటన్ ఒకదానికి తీసుకొచ్చి దానికి ఒక అసోసియేషన్ లేనటువంటివన్నీ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. దాని మీద ఈరోజు పాపం నిరుద్యోగులు మీరు ఊరించి అల్లా డిఎస్ఏ అని చెప్పి ఆయన మొట్టమొదటి సంతకం పెట్టి దానికి సంబంధించి మరలా ఒక సంవత్సరం పోస్ట్ పోన్ చేసి ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ఏ విధంగా వీటిని కొట్టేయాలా, ఏ విధంగా మనం క్యాచ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసి లాస్ట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా, వెంటనే విచారణ జరిపించాలా. లోకేష్ అనేటువంటి వ్యక్తి నైతిక విలువలు కట్టుబడి రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే దాదాపుగా ఈ రోజుకు 9,100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 700 కోట్ల రూపాయలు చొప్పున 12 నెలలకు సంబంధించి 8,400 కోట్ల రూపాయలు బకాయిలింది. ఆ తర్వాత మరలా వస్తే మరొక 700 కోట్లు కలిసింది జనవరి నుంచి ఈ త్రైమాసికానికి. 9,100 కోట్లుంటే దానికి సంబంధించి 2,900 కోట్లు మాత్రం ఇచ్చి ఈరోజు దాదాపుగా వాళ్ళకి ఇంకా 6,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. దాంతోపాటు ఈరోజు వసతి దీవెనకు సంబంధించి 1,100 కోట్ల రూపాయల డబ్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద లెక్క వేసి చూస్తే దాదాపుగా ఏప్రిల్ సంవత్సరంలో 2025 నుంచి ఏప్రిల్ వరకు వసతి దీవెనకు ఉన్న బకాయిలు చూస్తే 3,300 ఉన్నాయి. 3,300 బకాయిలు మీరు ఇవ్వాల్సినటువంటిది 1,100 కోట్లు, 6,200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 9,500 కోట్ల రూపాయలు ఈరోజు పిల్లలకు సంబంధించి విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు పెట్టి నేను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమం చేస్తున్నానని చెప్పి ఏదన్నా కాగితాలు ఇచ్చి పంపించి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమమా చెప్పడానికి మీకు నోరైనా రావాలి కదా. నమ్మకమా? ఆంధ్ర రాష్ట్రానికి అమ్మకానికి పెట్టి 2 ఏళ్లలో నమ్మకమా? ఆంధ్ర రాష్ట్రం అమ్మకమా? ఏడుంది 2 ఏళ్లలో నమ్మకం? ఈ 2 ఏళ్లలో మీ మీద నమ్మకం ఎట్టొస్తుంది? ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారనే, ఏ దొరికితే అది ఇష్ట ప్రకారం అమ్ముకుంటున్నారనే. కాబట్టి ఏదో ఒక సినిమా టైటిల్ లాగా ఒకటి పెట్టి జనాల్లోకి పోతే జనాలు మిమ్మల్ని దొరుకుంటుంటారు. కాగితాలు ఇలా కాడ ఇంటి ముందు మామూలుగా పేపర్ వేసిపోతారు చూడు, పొద్దున అట్టేసిపోతున్నారు. మీ కార్యకర్తలకు అనుకోండి, ఎవడు ఇంటికి పోయి కాగితం ఇచ్చి ఏమయ్యా ఎన్ని వచ్చాయని అడిగితే ఆడదంటారు మనల్ని పట్టుకోని అని చెప్పి ఆడపోయి మామూలుగా పేపర్ బాయ్ లాగా ఇంట్లో బయట లేకపోతే ఆ తలుపుకు దాన్ని గుచ్చిపోయేది ఊరు లేకుండా చూసి. ఆ పనుల్లో ఉంటే ధైర్యంగా పోయేటువంటి పరిస్థితి కూడా మీకు లేకపోతే మీరు మళ్ళీ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందంటే ఆయన అందరికీ ఫోన్లు చేసి ధన్యవాదాలు తెలిపాడంట. దేనికి ధన్యవాదాలు? ఇంట్లో గుచ్చిపోయినాడు ఊరు లేనప్పుడా? దేనికి పెట్టినట్టు మీరు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి, ఆ దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి అది బ్రహ్మాండంగా చేసినట్ట అంటే గొడవలు లేకుండా ఏమి లేకుండా ఎవరు లేకుండా. కాబట్టి మీరు చేసేటువంటి పనులన్నీ గమనిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు అని చెప్పారో దానికి సంబంధించి సూపర్ 6 హామీలు అమలు కాలేదు. వీటి మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం. అందులో భాగంగా మేము మరలా డిమాండ్ చేస్తున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏందనేటువంటివి మొన్న కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి దానిలో ఒక ర్యాలీ నిర్వహించాం. విద్యార్థులతో అదేవిధంగా యువతతో బ్రహ్మాండంగా సాగింది ఆ ర్యాలీ. అందరూ కూడా పాల్గొన్నారు స్వచ్ఛందంగా వచ్చి. ఆ రోజు మేము చెప్పడం జరిగింది. మేము కూడా మరలా చెప్తున్నాం. మాకున్నటువంటి డిమాండ్లు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడో డిఎస్సీలో అవకతవకలు జరిగినప్పుడు బాధ్యత వహించి వెంటనే లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసి ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి. జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలి. లోపాలుంటే సవరించి మరలా మీరు వాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే అవకాశం కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలి. వాటితో పాటు ఈ రోజునటువంటి విద్యా దీవెన వసతి దీవెన తాలూకు బకాయిలు ఏదైతే ఉన్నాయో 9,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తానన్నారో ప్రతి నెల ఆ 3,000 రూపాయల నిరుద్యోగ భృతి తక్షణమే నిరుద్యోగులకు అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో లేకపోతే డిఆర్ఓ గారి దగ్గర వినతిపత్రం సమర్పించడం జరిగింది. మాకు సంబంధించినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరం కూడా రాబోయేటువంటి రోజులు దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద మేము ఏదైతే మీడియా ముందు మాట్లాడామో వాటన్నిటికీ సంబంధించినటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని సదస్సు కూడా ఒకటి నిర్వహించాలనుకున్నాం. 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఆ తర్వాత దీనికి సంబంధించి రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత మండలాల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా దీన్ని ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా లోకేష్ అనేటువంటి వాడి మెడలు వంచి రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాడతాం. నిరుద్యోగులు ఎవరైతే పాపం ఈరోజు వాళ్ళ భవిష్యత్తును కోల్పోయారో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈరోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇప్పటికే వాళ్ళు పాపం చాలామంది ఉద్యోగం కోల్పోయినటువంటి అవకాశం కోల్పోయినటువంటి వాళ్ళు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేటువంటి కోణంలో ఈరోజు ఎవరైతే నిరుద్యోగులుగా డిఎస్సీలో దగా పడ్డారో, మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా ఈ ప్రభుత్వం మార్చేసిందో వాళ్ళందరికీ కూడా దగా పడ్డటువంటి నిరుద్యోగులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.